మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో అందరూ, నేననే కాదు చాలామంది, ఎప్పుడైనా సరే ఏదైనా ప్లేసెస్ విజిట్ చేయాలంటే మనం ఫస్ట్ మన స్టేట్ బయట చూస్తాం. దాని తర్వాత ఒక 200-300 కిలోమీటర్స్ దూరం ఉండేటట్టు చూసుకుంటాం. కాకపోతే మన చుట్టుపక్కల ఏవైతే మంచి మంచి ప్లేసెస్ ఉంటాయో, ప్రత్యేకమైన ప్లేసెస్ ఉంటాయో, వాటిని మనం కొంచెం ఇగ్నోర్ చేస్తాం. కాకపోతే నేను కూడా లేట్గా రియలైజ్ అయినా, కాకపోతే మన హైదరాబాద్ చివార్లలో, అంటే హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో చాలా మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో మనం ప్రతిసారి 200-300 కిలోమీటర్స్ పోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఇట్లాంటి ప్లేసెస్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చెప్తుంది సాంఘీ టెంపుల్ గురించి. సో సాంఘీ టెంపుల్ ఈజ్ జస్ట్ లైక్ మా అంటే 50 కిలోమీటర్స్ ఉంటుంది ఇటుకెళ్ళి. సిటీ దాటిన వెంటనే ఎల్బీ నగర్ దాటిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ విజయవాడ హైవే పైన ఒక బ్యూటిఫుల్, ఒక అందమైన టెంపుల్. సో చాలా రోజుల నుంచి నేను ఇక్కడికి వెళ్ళి బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే సరైన టైం రాలేదు. మేబీ ఈరోజే ఆ సరైన టైం అనుకుంటా. మనం అక్కడికి వెళ్దాం. సో ఆ టెంపుల్ గురించి ఉన్న విశేషాలన్నీ మాట్లాడదాం. దానికంటే ముందు ఈరోజు క్యాండీది షూట్ కూడా చేస్తున్నాను అనమాట. అసలు క్యాండీ బేబీ ఫొటోస్ కూడా తీయలేదు, ఎందుకంటే మేము తిరుపతి వెళ్ళి ఎంటికలు ఇచ్చేసి వచ్చిండే కదా. సో ఇప్పుడిప్పుడే కొంచెం ఆడ పొలంలో పంట కూడా వండింది. సో ప్లాన్ ఏంటంటే సాంఘీ టెంపుల్కి పోదాం, ఒక పర్ఫెక్ట్ షూట్ చేద్దాం. టెంపుల్కి పోయి కూడా చాలా రోజులు అయింది. సో ఈ కరోనా వచ్చినప్పటి నుంచి అసలు మనశ్శాంతి లేకుండా పోయింది. కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది టెంపుల్స్లల్లో. సో ఇంకా ఇట్లాంటి టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో దానికంటే ముందు మీకు స్టఫ్ చూపిస్తా, మా వాళ్ళు ఎట్లా చేసిర్రో. ఎప్పుడు క్యాండీ కానీ వాళ్ళ మమ్మీ కానీ నా వెంబడి బయటికి వస్తే ఇట్లనే ఉంటుంది. సో ఇవి క్యాండీకి కావాల్సిన ప్రాప్స్: 2 బ్యాగ్స్, ఒక కవర్, 2 అంబ్రెలాస్, లాట్ ఆఫ్ స్టఫ్. మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఈ కెమెరాలో నేను బ్లాగింగ్ చేస్తే ఫొటోస్ దేంట్లో తీస్తాను అని చెప్పి. సో ఫొటోస్ తీయడానికి నేను ఒక కెమెరా తీసుకొచ్చిన 70D, కెనాన్ 70D. సో ఇంతవరకు నేను కెనాన్ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేసినా సరే సోనీ యూజ్ చేసిన. సో సోనీ, కెనాన్ ఇట్స్ లైక్ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు దాన్ని నేర్చుకోవడానికి కూడా నేను చాలా కష్టాలు పడాలి. సో ఆల్రెడీ టైం 6 అవుతుంది, 6:10. అనుకున్నది 6 o'clockకి బయలుదేరాలని చెప్పి. ఎనీవేస్ ఇట్స్ ఓకే, 10-15 మినిట్స్ అక్కడిక్కడ అవుతుంది. సో ఫటాఫట్ ఈ సామాన్లన్నీ తీసి కార్లో పెడదాం. జాగ్రత్తగా ఒక శానిటైజర్, మాస్క్ ఇవన్నీ తీసుకొని సేఫ్టీస్ తోటి మనం బయలుదేరదాం. ఎందుకంటే హైదరాబాద్లో బయట తిరగడం అంటే తెలుసు కదా మీకు సిచ్యువేషన్ ఎట్లుందో హైదరాబాద్లో. సో చాలా జాగ్రత్తగా పోదాం. నేను ఎక్కడికైనా బయటకు పోతే ఇట్లాంటివి ఏమైనా చూసింది అనుకో, ఐ జస్ట్ హేట్ ఇట్. ఇదేందో నాకు కూడా అర్థమవుతలేదు. గాలి పోయిందా, పంచర్ అయిందా అస్సలు తెలియదు. ఒకసారి చూడండి మీరు కూడా. సడన్గా చూసేసరికల్లా టైర్ కొంచెం ఫ్లాట్ అయింది. సో మొన్న చెప్పినా కదా పిల్లలు గాలి తీసిరని చెప్పి. మేబీ గాలి తీసిండొచ్చు, లేకుంటే పంచర్ అయిందో ఐడియా లేదు. ఫస్ట్ చెక్ చేయాలి. కార్ కాబట్టి టెన్షన్ లేదు, ఎందుకంటే ట్యూబ్లెస్ టైర్. అదే మన మోటార్ సైకిల్ అయిన ఉంటే మాత్రం ట్యూబ్ టైర్. ఈ టైంలో టైర్ అంటే ట్యూబ్ టైర్ని ఎప్పుడైనా సరే టైర్ అని తిప్పి పంచర్ చేయాల్సింది ఉంటుంది. సో మనం పంచర్ షాప్కి పోయినా సరే వాళ్ళు మేము పంచర్ చేయమని చెప్పి ఈజీగా చెప్పేస్తారు. కానీ దీనికి టెన్షన్ లేదు. మేబీ 7 o'clock అంటే పంచర్ షాప్లన్నీ ఓపెన్ అయిపోతాయి. మా గల్లీలోకి వెళ్ళి కార్ తీసే వరకు నా పరిస్థితి ఇట్లుంది, చెమట అయిపోయినా. ముందు చూపిస్తా అసలు ఎన్ని అడ్డం ఉన్నాయి అంటే కార్ తీయాలంటే. కార్ పార్క్ చేస్తారు, కార్ పార్క్ చేసినప్పుడు అంటే ఎదుటి మనిషి కార్ బయటికి తీయాలంటే కొంచెం ఆ మనిషికి కూడా కొంచెం జాగ వదిలి కార్ పార్క్ చేస్తే బాగుంటుంది. కానీ మా గల్లీలో, మా బస్తీలో ఎవరైనారు ఇష్టం ఉన్నట్టు పార్క్ చేసిపోతారు. ఎగ్జాక్ట్లీ ఈ గ్యాప్లోకి వెళ్ళి కార్ తీసిన నేను. జస్ట్ ఒక చిన్న సింగిల్ ఇంచ్ ఉండే అంతే. హాయ్ 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 చెప్పు. అమ్మో, వెరీ గుడ్ వెరీ గుడ్. ఫ్లైయింగ్ కిస్ ఉమ్మా ఇవ్వు పెట్టుకుంటా. ఎంతసేపు లోడ్ అవుతుందా? అన్లోడ్ చేయి. ఎంత పెద్ద ఉమ్మ ఇచ్చింది తెలుసా మీ అందరికి. సో 6 o'clockకి బయలుదేరదాం అనుకున్నా. 6:15 అయింది. సో క్యాండీని వాళ్ళ మమ్మీని పికప్ చేసుకునే లోపల టైం 7 అవుతుంది. ఒక్క నిమిషం ఉండండి. ఎనీవేస్ సాంఘీ వచ్చేసి మన ఇంటి దగ్గర నుంచి 72 కిలోమీటర్స్ ఉంది. ఇంతకీ క్యాండీ పేరేందో తెలియదు కదా మీ అందరికీ. క్యాండీ పేరు నమ్రత. క్యాండీని ఒకవేళ ఫాలో కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నమ్రత డైరీస్ అని చెప్పి, క్యాండీకి కూడా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో ప్లీజ్ గో ఫాలో. మీ ప్రేమని అక్కడ కూడా చూపెట్టండి. పండు, మనం సీట్ బెల్ట్ వేసుకుందాం. నువ్వు షీట్ షిఫ్ట్ చేస్తే, అంటే నువ్వు ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఏమంటావు? ఫోటో
నమ్రతకి బర్డ్స్, డాగ్స్, యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ స్టేజ్లో యానిమల్స్ ఏవి కనిపించినా సరే ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ అనేది చేంజ్ అయిపోతుంది. కార్స్, మోటార్ సైకిల్స్ అంటే కూడా ఇష్టం అనుకో కదా బేటా. ఉక్రా ఉక్రా అగో పిజియన్ కనిపించింది దానికి. అగో పిజియన్స్ వాడ పైన. నువ్వు ఇట్లా కూర్చుంటే నీకు పిజియన్స్ ఏటా కనిపిస్తాయి చెప్పు. మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాలకు పోతే గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాం. ఒకవేళ అది మన రాష్ట్రంలో మన సిటీలోనే ఉంటే గూగుల్ మ్యాప్ పెట్టుకోము. మ్యాపింగ్ ఎట్లా చేసుకుంటామంటే ఇప్పుడు ప్రజెంట్ మనం వైజంక్షన్ దగ్గర ఉన్నాం. వైజంక్షన్ నుంచి స్ట్రైట్గా పంజాగుట్ట సైడ్ పోతాం. పంజాగుట్ట నుంచి స్ట్రైట్గా నాంపల్లి తర్వాత హ్యాబిట్స్, కోటి, మలక్పేట్, తర్వాత ఏముంది భయ్ దిల్షిప్ నగర్ తర్వాత ఎల్బీ నగర్ తర్వాత విజయవాడ హైవే స్ట్రైట్, అదే వనస్థలిపురం. సో అదనమాట రూట్ ప్లాన్. సో ఇప్పుడే ఆలోచిస్తుండే ఇది ఇంకేదన్నా బెస్ట్ రోడ్ ఉందా అని చెప్పి. ఇంకో బెస్ట్ రోడ్ కూడా ఉంటుంది, అవుటర్ రింగ్ రోడ్ కూడా ఎక్కొచ్చు. కాకపోతే మనకి అవుటర్ రింగ్ రోడ్ ఈడికెళ్ళి దగ్గర ఒక 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది. 7 to 8 కిలోమీటర్స్లో మనం కోటి రీచ్ అయిపోతాం. సో ఇది ఈరోజు మన రూట్ ప్లాన్. ఆల్మోస్ట్ మనం వైజంక్షన్ దగ్గరకు వచ్చినామంటే జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ వచ్చినాం అనుకుంటే ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడే టైర్స్లో ఫుల్గా గాలి కూడా కొట్టించేసిన తర్వాత స్టీరింగ్ ఏదైతే మూమెంట్ ఉంటుందో అది కొంచెం ఫస్ట్ క్లాస్ ఫీలింగ్ వస్తుంది. మనం సో నాంపల్లి దగ్గర అసెంబ్లీ ఉంటుంది మనది, ప్లస్ బిర్లా మందిర్. సో నేను ఎప్పుడైతే హైదరాబాద్ మొత్తం డ్రోన్ షాట్స్ తీసినో అప్పుడు ఇది కూడా తీద్దాం అనుకున్నా. కాకపోతే కొంచెం రిస్క్, మనకి వీటికి పర్మిషన్ దొరకలేదు. లేకుంటే మాత్రం అసలు ఊహించుకోండి మన అసెంబ్లీది డ్రోన్ షాట్స్ ఎట్లుంటాయి, మన బిర్లా మందిర్ది మనం డ్రోన్ షాట్స్ తీస్తే ఎట్లుంటాయో ఊహించుకోండి. అంతే, చూపెట్టలేదు నా దగ్గర కంటెంట్ కూడా ఏం లేదు. సో ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్లు ఉందో ఐడియా లేదు, గూగుల్ కూడా చెప్పదు మనకి. పోదాం, సిగ్నల్ పడ్డది, లేకుంటే వెనకలికి హార్న్ కొడుతూనే ఉంటాం. అసలు హైదరాబాద్లో మనం సరిగ్గా తిరిగితే ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి తెలుసా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎస్పెషల్లీ ఫుడ్, అంటే మన ఫుడ్ చాలా స్పెషల్ ఫుడ్ మన హైదరాబాద్లో మనకు దొరికేది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు చూసారు కదా గూగుల్ చాట్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎవ్రీడే, అంటే నా కాలేజ్ ఈయనే ఉండే కాచిగూడలో. సో కాచిగూడ నుంచి కోటి దాకా నడుచుకుంటూ వచ్చి ఎవ్రీడే మధ్యాహ్నం మేము దైవడ తినేసి ఇంటికి పోతుండే. ఖరీబ్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ మొత్తం అంతా మధ్యాహ్నం ఏం తిన్నా అంటే దైవడ, లేకుంటే దహి పాపడి, ఇంకా దహిపూరి ఉంటుంది కదా, వెరీ స్పెషల్, వెరీ టేస్టీ. అన్ఫార్చునేట్లీ గూగుల్ చాట్ ఓనర్కి కూడా కరోనా వైరస్ వచ్చిందంట. అందుకే ఇప్పుడు గూగుల్ చాట్ కూడా ఓపెన్ చేస్తలేరు. మొన్నటిదాకా ఓపెన్ చేసిర్రు, అంటే లాక్డౌన్ అంతా తీసేసిన తర్వాత 0.5లో ఎప్పుడైతే షాప్స్ అవన్నీ ఓపెన్ చేయొచ్చు అన్నారో అప్పుడు ఓపెన్ ఉండే. సో గెట్ వెల్ సూన్, తొందరగా మనోడికి తగ్గిపోతే మళ్ళీ గూగుల్ చాట్ ఓపెన్ అవుతుంది. ప్లస్ ఈ వైరస్ ఉధృతం కూడా కొంచెం తగ్గిందనుకో మనం చాలా ఫుడ్స్ని మిస్ అవుతున్నాను నేను, స్పెషల్లీ హైదరాబాద్లో. హైదరాబాద్ అంటేనే బిర్యానీకి ఫేమస్. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి స్పెషల్గా నేను బిర్యానీ ప్రిఫర్ చేసేది, లైక్ షాగ్ హౌస్, పారడైజ్. వీటన్నిటికీ పోవాలంటే కూడా అదో భయం. సో ఆల్మోస్ట్ వచ్చేసాం మనం మలక్పేట్. సో మలక్పేట్ అంటే నెక్స్ట్ మనకి దిల్షిప్ నగర్ తర్వాత ఎల్బీ నగర్ తర్వాత ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఆల్మోస్ట్ వచ్చేసినాం అనమాట సాంగి టెంపుల్కి. ఎగ్జాక్ట్లీ స్పీడ్ బైట్స్ ఉంటుంది, స్పీడ్ బైట్స్
తర్వాత ఒక యూటర్న్ ఉంటుంది, ఈ ఊరి పేరు ఏందో తెలియదు కానీ A1 బేకర్స్ అని చెప్పి మనకి రోడ్ల లెఫ్ట్ సైడ్కి ఉంది. దాని తర్వాత ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది తెలుగు తల్లిది. సో వీడికెళ్ళి మనం యూటర్న్ తీసుకొని ఇటు స్ట్రైట్గా పోతే సాంగి టెంపుల్. ఇంకో ఆల్టర్నేట్ రూట్ కూడా ఉందనుకుంటా. మన కొంచెం ముందుకెళ్తే ఒక అవుటర్ రింగ్ రోడ్ది ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే కూడా పోవచ్చు అనుకుంటా, కానీ నాకు తెలియదు. ఒకవేళ ఆ రూట్ ఏదైనా అవైలబుల్ ఉందంటే వచ్చేటప్పుడు ట్రై చేద్దాం, ఎందుకంటే కొత్త రూట్ ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. కానీ మెయిన్గా బస్సెస్ కానీ ఆటోస్ కానీ చాలా మటుకు ఇదే రూట్లో పోతాయి అని చెప్పి ఇప్పుడే మన ఫ్రెండ్ చెప్పిండు. కానీ ఆ రూట్ కంటే ఈ రూట్ అడ్వెంచరస్, కొంచెం ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. సింగిల్ వే, చుట్టుపక్కల పొలాలు, కొంచెం గ్రీనరీ, కొంచెం మౌంటైన్స్ లాగా కొండలు, కొంచెం చిన్న చిన్న ఊర్లు, అవి చూసుకుంటూ పోతుంటే అదొక మనసుకి ఆహ్లాదకరమైన మూమెంట్ అనమాట. కాకపోతే ఇట్లాంటి స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉంటాయి. మాన్యువల్ కార్ నడిపిస్తూ బ్లాగ్ చేయాలంటే చాలా చాలా కష్టం. మన పక్కకి ఎవరైనా ఉంటేనే ఈజీగా చేయొచ్చు, లేకుంటే మాత్రం బిస్కెట్ అయిపోతాం. ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు అంటే చాలా చిన్న రోడ్ ఉండే, వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. నేను 4 లైనర్ అయిపోయింది, ఆల్మోస్ట్ లైక్ 4 లైనర్ ఇది. ఇడికెళ్ళి వ్యూ సూపర్ ఉంటుంది. పొట్టిగో ఇక్కడ చేయాలన్న ఫోటోషూట్, అది అనిపించిందా వచ్చేటప్పుడు, అది కూడా కవర్ చేసాం మనం. వెదర్ ఫోర్కాస్ట్లో ఈరోజు క్లౌడీ ఇంకా థండర్ స్టార్మ్ అని చెప్తుంది, కానీ నాకు డౌటే. సూర్యుడిని చూస్తుంటే మాత్రం పొద్దున్న నుంచి గంటకి ఒక్కొక్క రెడ్ బుల్ తాగి జోస్లో బయటికి వచ్చినట్టు అనిపిస్తుంది. మంచి ఆఫ్ రోడ్ ప్యాచ్. మళ్ళీ సావిత్రి మిస్ అవుతుంది, చిన్నపిల్లల్ని టెంపుల్ లోపలికి అలో చేస్తలేరంట. ఇక్కడికి తీసుకొచ్చిందే ఫోటోషూట్ కోసం. ఇప్పుడు ఏం చేసాం క్యాండీ నిన్ను రానియరంట. క్యాండీ నిన్ను టెంపుల్ లోపలికి రానియరంట. ఏం చేసాం? ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని మనం కూడా ఒప్పుకోవాలి. 10 years బిలో పిల్లలు, 50 years అబో వృద్ధులని గుడిలోకి రాణిస్తలేరంట. సో మన క్యాండీ జస్ట్ 1 year 4 months ఓల్డ్. సో క్యాండీకి ఎంట్రీ లేదు టెంపుల్లో, డిసప్పాయింటింగ్. బట్ స్టిల్ ఎనీవేస్ మనం పైకి పోదాం, గుడిలో దర్శనం చేసుకుందాం. ఇంత దూరం వచ్చినాం కాబట్టి చలో లెట్స్ గో. సో క్యాండీ లోపలికి అలవాడు, లేకపోతే క్యాండీని అక్కడ కింద డ్రాప్ చేసి వెనకాల కార్ కనిపిస్తుంది కదా, ఆ కార్ వాళ్ళు మాకు లిఫ్ట్ ఇచ్చిర్రు. సో ఆ లిఫ్ట్ తోటి మేము పైదాకా వచ్చేసినాం. లేకుంటే క్లోజ్ ఉన్నాయి, స్టెప్స్ కూడా క్లోజ్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కువ వద్దాం అనుకున్నా కానీ స్టెప్స్ కూడా క్లోజ్ ఉన్నాయి. కొన్నిసార్లు కెమెరా కంటే ఫోనే బెస్ట్. కెమెరా చూస్తే బయటికి వెళ్ళగొట్టేస్తారు, కెమెరా నాట్ ఎలాడ్ అంటారు. ఫోన్ అయితే నో ప్రాబ్లం, ప్రశాంతంగా బ్లాగ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఏదో రీనోవేషనో లేకుంటే పెయింట్ పనో నడుస్తుంది. ఇది లేకపోతే ఇంకా బాగుండేది.
టెంపుల్కి వస్తే దేవుడు వరాలు ఇవ్వాలి, కానీ నా సబ్స్క్రైబర్స్ నాకు వరాలు ఇస్తారు. ఒకటేమో నా సావిత్రి, కాకపోతే కలర్ పర్లేదు ఏదైతే సావిత్రి కదా. దాని తర్వాత ఇది మాత్రం నా దగ్గర మాటలు లేవు దీని గురించి మాట్లాడడానికి, నువ్వే చెప్పాలి. ఏం చెప్పాలన్నా? నేను ఇట్లా అడగా ఎన్ని పెన్సిల్ అయినాయి, ఎంత పెయింట్ అయింది, ఎంత పెద్దగా గీసినావు, ఏ పేపర్లో గీసినావు. బట్ వండర్ఫుల్, అసలు దీనికి విలువ కట్టలేమనుకుంటా. జబర్దస్త్. నిన్న జీవితంలో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నా పెయింటింగ్ ఎవరు వేసి నాకు ఇస్తారని. నెవర్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు పాట కూడా చేస్తా అని చెప్పి అన్నావు, ఇంతవరకు ఆ పాట కూడా చేయలే, పెండింగ్లు ఉన్నాయని అన్నావు కదా. ఏదో పాట మీద అప్పుడు మనము సినిమా వస్తుంటే ఈ పాట మీద అనేది ఒక వీడియో చేస్తా అని చెప్పి నాకు గుర్తుంది. కమింగ్స్ అది అట్లనే ఉంటుంది, అది అక్కడనే ఉంటుంది. ఇది నా ముఖ చిత్రం అనమాట. సో ఇది వేసిన వాచ్కి నా మనసు పూర్తి థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం రావడానికి కూడా. ప్లస్ సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్లు అవన్నీ పెట్టుకొని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్లనే మెయింటైన్ చేయండి. సో సాంగి టెంపుల్కి ఎప్పుడు వచ్చినా సరే ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఎంత డిస్టర్బ్డ్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత పాజిటివ్ వైబ్స్, అట్లా ఒక 10-15 నిమిషాలు కూర్చుంటే ఫుల్ రిలాక్స్గా ఉంటుంది. సో రండి, ఫోటోలు సెల్ఫీల కంటే ఎక్కువ కొంచెం టైం స్పెండ్ చేయండి, ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది. సో నేను చేసింది కూడా అదే. సో ఇంతసేపు క్యాండీని ఘోరంగా మిస్ అవుతున్నాం. 1 hour అవుతుంది, కానీ ఇంత మంచి టెంపుల్కి వచ్చి ఇంత ప్రశాంతంగా ఉంది, కానీ పాపం కింద ఉండిపోయింది. మేబీ నెక్స్ట్ టైం ఈ కరోనా కొంచెం తొందరగా తగ్గితే టెంపుల్స్కి నా బిడ్డను కూడా తీసుకొని నేను రాగలుగుతా. ప్లస్ ఇక్కడ నుంచి సర్ప్రైజింగ్గా నా వెనకాల మన బాహుబలి సెట్ కనిపిస్తుంది, రేర్ కెమెరాలో చూపిస్తా. సో ఆ దూరంగా ఏదైతే కనిపిస్తుందో అదే బాహుబలి సెట్, ఆల్మోస్ట్ అట్లనే కనిపిస్తుంది, నాట్ కన్ఫర్మ్. బట్ నేచర్ అయితే ఈరోజు మరీ అందంగా ఉంది. మొత్తం మౌంటైన్స్ పైన మిస్ట్ నా కళ్ళతో ఏదైతే కనిపిస్తుందో మేబీ కెమెరా అయితే జస్టిఫై చేయలేకపోతుంది అనుకుంటున్నా. స్టిల్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. సో గైస్, మీకు సాంగివి సినిమాటిక్ షాట్స్ ఎట్లా అనిపించినాయో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా చాలా టెంపుల్స్వి చాలా సినిమాటిక్ షాట్స్ ఇంకా మంచి అంటే మంచిగా ప్రజెంట్ చేయాలనుకుంటున్నా. కాకపోతే పెద్ద కెమెరా చూడంగానే గేట్ దగ్గర ఆపేస్తారు. సో ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఏదైనా టెంపుల్ దగ్గర ఉంటే కొంచెం పర్మిషన్స్ ఇప్పించడానికి ట్రై చేయండి. మన స్టేట్లో ఉన్న అందాలని మనం అందరికీ చూపెట్టడంలో అస్సలు తప్పులేదు, అది ఈ విధంలో. సో హెల్ప్ చేయండి, ఎవరైనా మీకు ఏదైనా టెంపుల్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. సో నెక్స్ట్ టైం మనం అక్కడికి వెళ్ళి ఈజీగా షూట్ చేయొచ్చు కంఫర్టబుల్గా. మన డియరెస్ట్ ఫ్రెండ్ రాజుది డ్రోన్ పోయిన తర్వాత నాకు గుండెకాయ లిటరలీ అంటే డబల్ ద స్పీడ్. నాకు తెలిసి గంటకి ఎంత 120 times కొట్టుకుంటుందేమో కదా, గంటకి 120 times 100 ఏదో కొట్టుకుంటే నాకు తెలిసి 240 times 200 times కొట్టుకుంటుంది. నా హార్ట్ బీట్ నాకు వినిపిస్తుంది నేను డ్రోన్ షాట్స్ తీస్తుంటే. బట్ నాకు తెలిసి డ్రోన్ షాట్స్ అయితే మీకు 100% నచ్చుతాయి. కమెంట్ చేయండి. నాకు తెలిసి భయం పోవాలంటే టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. నాకు తెలిసి చాలామంది స్టిక్కర్స్ అడుగుతారు రైడ్ విత్ విజయ్. సో లక్కీలీ కార్ డాష్ బోర్డ్లో 3 స్టిక్కర్లు మాత్రమే ఉన్నాయి. సో మన లక్కీలీ వీళ్ళకి దొరుకుతున్నాయి. స్పెషల్గా నేను ఇస్తున్నా అని చెప్పి మాత్రం అనుకోకండి. ఒక కన్సైన్మెంట్ మనది ముంబైలో ఇరుక్కుంది. ముంబై నుంచి ఒకవేళ కన్సైన్మెంట్ క్లియర్ అయింది అనుకో స్టిక్కర్స్ అన్నీ వస్తాయి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే స్టిక్కర్స్ డైనమిక్ రైడర్స్ కానీ ఇన్లైన్ 4 కానీ జియూస్ కానీ సో అక్కడ కొన్ని బల్క్గా స్టిక్కర్స్ పెట్టేస్తా. సో మీరు ఎప్పుడు పోయినా సరే మీకు ఈజీగా స్టిక్కర్స్ దొరికేటట్టు. సో రైట్ నౌ ఈ స్టిక్కర్ నీకు, ఇంకో స్టిక్కర్ ఇచ్చేసినా కదా. థ్యాంక్ యూ సో మచ్ ఇడదాకా వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నీకు కెమెరా కావాలా? ఒక్క ఫోటోనైనా దిగినావు బిడ్డ, ఒక్క ఫోటో చెప్పు. కెమెరా రాగానే కెమెరా ఎవరో నేనెవరో అన్నట్టు బిహేవ్ చేస్తున్నాను. నో కెమెరా. మళ్ళీ ఏం కావాలి, దేంట్లో తీయాలి ఫొటోస్? హిడెన్ కెమెరాస్ పెట్టాలా? ఎస్. ఈ క్లైమేట్కి నా పరిస్థితి ఇట్లుందంటే క్యాండీని బయట నిలబెట్టి ఫోటోలు తీస్తుంటే క్యాండీ పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. స్వెట్ అంటే స్వెట్ ఇట్లా వచ్చేస్తుంది, ప్లస్ తొందరగా కలిసిపోతుంది. సో ఫోటో మూడ్లో అస్సలు లేదు. ఇక వీడియో ఏం తీస్తాం ఇప్పుడు అర్థమైంది. అంటే నాకు ఆల్రెడీ తెలుసు బేబీ ఫోటోషూట్స్ నేను ఇంతకుముందు కూడా చేసిన, పిల్లలతో ఎట్లుంటుందో. నేను ఇంకా క్యాండీతో ఈజీగా ఉంటుంది అనుకున్నా, కానీ క్యాండీతోటే బాగా టఫ్ అవుతుంది. నువ్వు ఆస్కార్ యాక్టర్వి కాదా? కెమెరా పట్టుకుంటే వద్దు అని చెప్తే అయ్యో అంట. అయ్యో పిల్లలతో ఏదైతే టైం స్పెండ్ చేస్తామో ఇట్స్ గోల్డెన్ టైం. ఇది మళ్ళీ రాదు.
ఎంజాయ్ చేయండి మీరు కూడా. సో మార్నింగ్ ఎప్పుడైతే గూగుల్ మ్యాప్ చూసినామో 70 కిలోమీటర్స్ చూపించింది ఇంటి దగ్గర నుంచి సాంగి టెంపుల్కి. సో యాక్చువల్గా ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి వస్తే 70 కిలోమీటర్స్, మనం నార్మల్గా వస్తే అంటే నార్మల్ రూట్లో వస్తే మనకి ఎంత 40 కిలోమీటర్స్ అవుతుంది. సో ప్రజెంట్ మనకు 40 కిలోమీటర్స్ చూపిస్తుంది. మళ్ళీ కష్టమైన పరిస్థితులలో ఉన్నాం మనం, ఎందుకంటే పోయేటప్పుడు పెట్రోల్ కొట్టించుకుందాంలే అంటే డీజిల్ కొట్టించుకుందాంలే అనుకున్నా. ఇప్పుడు 2 కిలోమీటర్స్ మాత్రమే పోతుంది మన బండి. సో 2 కిలోమీటర్స్ లోపల మనం ముందు డీజిల్ కొట్టించుకోవాలి. నాకు తెలిసి ఇక్కడ సైడ్లో ఒకటి పెట్రోల్ బంక్ కనిపిస్తుంది, ముంగడ నుంచి యూటర్న్ తీసుకొని ఫస్ట్ డీజిల్ కొట్టించుకుందాం. లేకుంటే మాత్రం బండన నూకొచ్చు కానీ కారు మాత్రం నూకలేం. ఎగ్జాక్ట్లీ ఇంకా 1 కిలోమీటర్ పోతుంది, మనం పెట్రోల్ బంక్ వచ్చేసినాం. సో గైస్ అదనమాట ఈరోజు బ్లాగ్ సాంగి టెంపుల్. హోప్ మీరు ఈ బ్లాగ్ ఎంజాయ్ చేసిరు అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తెలుగు మోటో బ్లాగర్ని సపోర్ట్ చేయండి. ఎప్పుడు చెప్తానంటే కదా, గుళ్ళ గంటను కొడితే దేవుడు వరాలు ఇస్తాడు, నా ఛానల్ మీద గంటను కొడితే విజయ్ వీడియోలు ఇస్తాడు. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాబాయ్, జై హింద్.